ఏం పేరు బ్రదర్ మీ పేరు? అన్న నా పేరు రామకృష్ణ, ఏం ఉస్మాన్ చేస్తారు? యూనివర్సిటీ. ఏం చేస్తారు? నేను ఇక్కడే సాంస్క్రిట్. సాంస్క్రిటా? హ్మ్. ఇట్లా సోషల్ మీడియా చూస్తారా బాగా? చూస్తాను. చూస్తారా? చూస్తాను. ఏది పొలిటికల్ చూస్తారా? ఎక్కువ సినిమా సైడ్ ఎక్కువ చూస్తారా? పొలిటికల్ చూస్తా, మూవీస్ ఎక్కువ చూస్తా. మూవీ సైడ్ ఎక్కువ హ్మ్. చూస్తారా? రైట్. ఎట్లా నడుస్తుందన్న తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన, ప్రజాపాలన? ఏం ప్రజాపాలన అనేది హ్మ్. మరి అంత మాట ఒక్కరికి గౌరవం లేదు. ఓట్లేసిన ప్రజలకు కూడా గౌరవం లేదు. ఎట్లా? అసలు ఇక్కడ ఈ ప్రజాపాలన అని చెప్పారు కానీ ఎవ్వరికి గౌరవం కూడా లేదు. హ్మ్. రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉంటుండు, లేదంటే ఢిల్లీకి పోతుండు. హ్మ్. ప్రజాపాలన అన్నారు కానీ ఇది ప్రజాపాలన కాదు, ఢిల్లీకి ముడుపులు చెల్లించుకునే పాలన ఇది. అవునా? అవును. ప్రజలు ఈ పార్టీకి ఇచ్చిరుగా అవకాశం. మోసపోయిరన్నా. హ్మ్. 420 అంటే ఏంది అసలు? మామూలుగా మనం 420 అంటే దేని అంటాం? ఒక సెక్షన్ ఎవరిని అంటాం? ఇక వాళ్ళు నాతోటి ఎందుకు చెప్తారు, మీరే అంతే చెప్పాలి. కదా. మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు 420 సామీస్ పెట్టిర్రు. హ్మ్. 420 సామీస్ అని ఉన్నా కూడా ప్రజలు నమ్మి ఓట్లేసి మోసపోయారు. హ్మ్. ఇప్పుడు అర్థమవుతుంది ప్రజలకు. హ్మ్. అరే 420 హామీలు 420 అంటే ఇదానా? ఇది సెక్షన్ ఉంటుంది కదా ఇది. కానీ మేము అప్పుడు ఎందుకు గమనించుకోలే? హ్మ్. ఇవాళ మేము కేసీఆర్ మీద కోపంతో నుండి గమనించుకోలేదా? హ్మ్. ఎట్లా నష్టపోయినాం? అసలు మేము కేసీఆర్ని ఎందుకు ఓడించినాం హ్మ్. అని ఇప్పుడు బాధపడుతుర్రు ఓట్లేసి. హ్మ్. ఇవాళ అరడజన్ హామీలు అన్నారు. హ్మ్. ఏం హామీలు చేసిర్రు వాళ్ళు? హ్మ్. హామీలు ఒక్కటి కూడా క్లియర్ కాలేదు. హ్మ్. ఒకే ఒక్కటి బస్సు పెట్టిర్రు, ఫ్రీ బస్ అని పెట్టిర్రు. హ్మ్. ఇలా ఫ్రీ బస్ పెట్టిర్రు. ఫ్రీ బస్‌ల మహిళలు, హ్మ్. అక్క చెల్లెలు, అమ్మలు హ్మ్. అందులో కూర్చొని కొట్టుకుంటుర్రు. ఇయాల పురుషులకు కనీసం స్థానం కూడా లేదు అలా కూర్చుందాం. టికెట్ తీసుకుందామన్నా కూడా స్థానం లేదు. హ్మ్. ఈ ఫ్రీ బస్‌తోని కూడా ఏం లాభం లేదు. ఒకటే పెట్టిర్రు. అర డజన్ హామీలల్లో ఏది కూడా నెరవేరలేదు. హ్మ్. ఇయాల మొత్తం ఈ రెండు తలకాయల పాము, రెండు నాలుకల మనిషిలాగా వ్యవహరిస్తుండు రేవంత్ రెడ్డి. అబద్ధాలలో పీహెచ్‌డీ చేసిండు. హ్మ్. ఇయాల ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు ఒకలాగా చెప్పిర్రు. ప్రభుత్వం అధికారం గద్దెక్కినాక తర్వాత ఒకలాగా చెప్తుర్రు. హ్మ్. ఇయాల అసెంబ్లీ‌లోనే మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఏమన్నారు? నిరుద్యోగులకు హ్మ్. నిరుద్యోగ భృతి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. మొన్న అదే నిండు వరంగల్ అసెంబ్లీలో ఏం చెప్పిండు మళ్ళా? వరంగల్ డిక్లరేషన్. వరంగల్ డిక్లరేషన్ అన్నాడు. అదే నిండు అసెంబ్లీలో ఏం చెప్పిండు? మేమెక్కడన్నామండి నిరుద్యోగ భృతి మేము అనలే అని చెప్పిండు. హ్మ్. ఇలా ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలు అర్థం చేసుకోవాలి. అంతేనా? రైట్. లా అండ్ ఆర్డర్ రోజు రోజుకు తెలంగాణ ఉద్యమకారుల మీద కూడా పాత కేసులు తోడుతా ఉన్నారు. ఆ తర్వాత రోజుకో కేసు. శనివారం అయితే అదే సినిమాలో చెప్పినట్టు సరిపోలేదు శనివారం అన్నట్టు. శనివారం అయితే ఎవరు అరెస్ట్ అవుతారో తెలియదు. అసలు ఏ కేసులు పెడతారో కూడా తెలియని పరిస్థితి అవును. ఉంది. ఎట్లా చూడదు? అయితే ఇక్కడ ఏమైందంటే కక్షపూరిత రాజకీయాలు. హ్మ్. ఆ రోజు ఓటుకు నోటు దొంగలాగా దొరికినట్టు వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. హ్మ్. జైల్‌లో పెట్టినందుకు ఇవాళ ప్రజలు ఎన్నుకున్నందుకు కక్షపూరిత రాజకీయాలు చేయనీకే హ్మ్. లా అండ్ ఆర్డర్ ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఇవాళ ఏం చేస్తుండు? ప్రతి ఉద్యమకారుని మీద కేసు. ఇవాళ తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన దానికి అసలు ఈ ముఖ్యమంత్రికి ఏం సంబంధం లేదు. హ్మ్. తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడితే, కష్టపడితే, ఉద్యమం చేసి, జైల్లోకి పోయి, దెబ్బలు తిని, ఈ రాష్ట్రాన్ని సాధించినంటే ఆయనకొకటి తెలిసుంటది. అవును. కానీ అలా ఏందాయన హ్మ్. ఆంధ్రోళ్ళకు ఆంధ్రోళ్ళకు ఆయన సపోర్ట్ ఉంటాడు కాబట్టి, ఇవాళ ఎవరైతే ఆంధ్రబాబు చెప్పేది వింటుండు కాబట్టి, ఇలా ఉద్యమకారుల మీద మళ్ళా పాత ఏదైతే కొట్టేసిన కేసులు వెలికి తీసి మళ్ళా జైలుకి పంపించే ప్రయత్నం చేస్తుండు తప్ప, ఇయాల అలాంటి ఆ జైల్లోకి పోయేదేం కొత్తేం గాదు. జైలుకి భయపడేదేం గాదు. అదే జైలుకి పోవుడు భయపడితే ఇయాల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకపోవు. హ్మ్. అంతే. ఇవ్ మొత్తానికంటే ఈగో పాలిటిక్స్ అవుతుంది తెలంగాణలో. ఇంకోటేందంటే మీరన్నారు లా అండ్ ఆర్డర్ అన్నారు. హ్మ్. ఇయాల ప్రజాపాలన అన్నారు. మహిళలకేమైనా గౌరవం ఉందా? కోటి దగ్గర అక్కడ కోటి హాస్పిటల్ దగ్గర హ్మ్. ఆశా వర్కర్లు ధర్నా చేసిర్రు. హ్మ్. ఆశా వర్కర్లు ధర్నాలు చేస్తే అక్కడ ఉన్నటువంటి ఒక పోలీసు ఈ కొంగు లాగిండు. అవును. ప్రజాపాలన మహిళలకి ఇది అసలు గౌరవం ఏమైనా ఉందా? హ్మ్. అంటే ప్రజాపాలన అని చెప్పిర్రు. హ్మ్. ఏ విధంగా చూసుకోవాలి ప్రజలను? ఎట్లా చూసుకోవాలి? లా అండ్ ఆర్డర్ ఉన్నది దేనికి? ఏదైనా సమస్యలొస్తే పరిష్కరించాలి చేయాలి. అంతేగాని మీరు కొంగులు బట్టి గుంజనీకా? పాయింట్లు కూడా తీయనీకా? ఇదా ప్రజాపాలన అని పేరు చెప్పి చేసేది మీరు లా అండ్ ఆర్డర్ మీ దగ్గర పెట్టుకొని? ఇబ్బందికరమైన పరిస్థితే. మరి ఇప్పుడు ఏందన్నా ఈ 13 నెలల పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? ఏముందన్న ఏం లేదు. అంటే ఢిల్లీకి పోతుండు, తెలంగాణ రాష్ట్రానికి వస్తుండు. ఢిల్లీకి పోతుండు, తెలంగాణ రాష్ట్రానికి వస్తుండు. హ్మ్. ఇలా మీరు చూసుకుంటే ఓన్లీ ముడుపులు చెల్లించినట్టు ఢిల్లీకి పోతుండు, అక్కడ ఏదో చేస్తుర్రు, వస్తుర్రు. అంతే తప్ప ఏం జరిగింది లేదు, పోయింది లేదు ఈడ. అంతే. ఇయాల హైదరాబాద్‌లో చూసుకుంటే మీరు హైడ్రా అని పేరుతోని హ్మ్. ఎన్ని డబ్బులు ఎనకేసుకుంటుర్రు. ఇయాల హైదరాబాద్‌లో ఉన్న ప్రజలు మన తెలంగాణ రాష్ట్రం నీకు ఓట్లేసినోళ్ళే గదా! హ్మ్. ఎందుకు గులగొట్టాల్సి వస్తుంది అసలు ఇల్లు నువ్వు? హ్మ్. కట్టిర్రు ఓకే. మరి వాళ్ళకి సమయం ఇయ్యాలి గదా! ఇయాల హ్మ్. నువ్వు ఒక దగ్గర కూలగొడతాన్నావు, ఇంకో దగ్గర పర్మిషన్‌లు ఇస్తాన్నావు. కూలగొట్టే సమయంలో పర్మిషన్ ఇస్తున్నావు. అంటే అవును. నువ్వు చేసేది నీ అధికారికే కింద తెలుస్తలేదు. అట్లాటప్పుడు నువ్వు పర్మిషన్‌లు ఎందుకు ఇస్తున్నావు? ఎందుకు కూలగొడుతున్నావు? ఇయాల హైడ్రా అని చెప్పి హైడ్రా మొత్తం డబ్బులు ఎందుకేసుకుంటావు తప్ప ఏం లేదు. ఇయాల ఈయన ఇక్కడ ఒక రోజుంటే ఢిల్లీలో 3 రోజులుంటాడు. తెలంగాణ ప్రజలు ఎందుకు ఓట్లేసి గెలిపించిర్రు నిన్ను? ఢిల్లీలో ఉండనీకా? హ్మ్. వా పాలన చేయమనిస్తే నువ్వు అక్కడికి పోయి పరితపిస్తున్నావు. హ్మ్. దేనికోసం? పదవి కాపాడుకోసం ఆ! ప్రయత్నం చేస్తున్నావు అంటావు. అంతే గదన్నా క్లియర్‌గా. ఎట్లా మరి ఎట్లా ప్రజలు
యాక్సెప్ట్ చేస్తారా రానున్న రోజులలో? అసలు ఎందుకేసినావు, ఎందుకు గెలిపించుకున్నావు అని ప్రజలు ఇబ్బంది పడుతుర్రు, మోసపోయిర్రు, గోసపడుతుర్రు అని అంతా బయట తెలుస్తుంది. మీరు కూడా చూస్తుర్రు. హ్మ్. నెక్స్ట్ టైమ్ అసలు కాంగ్రెస్ అనే పార్టీకి ఒక ఓటు కూడా పడదన్న. హ్మ్. ఇదే రేవంత్ రెడ్డి మళ్ళా ఉంటే అసలు కాంగ్రెస్ పార్టీ ఎవరైనా మన ఇండ్లలోకొచ్చినా కూడా బయట ఒక ఫ్లెక్సీలు పెట్టుకుంటారు. ఈ కాంగ్రెస్ కార్యకర్తలు మా ఇంట్లోకి రావద్దని పెట్టుకుంటారు. అంతేనా? నమ్మి మోసపోయిర్రు ఏముంటది? నా పేరు సందీప్ అన్న. ఏం చేస్తావు? ఎల్ఎల్బి చేస్తున్న థర్డ్ ఇయర్ ఓయూలో. అడ్వకేట్ కాబోయే అడ్వకేట్. ఉమ్. అంటే నీకు సమాజం మీద దృక్కోణం బాగుంటది. మొత్తానికి తెలంగాణలో అదే నడుస్తుంది కదా, లా అండ్ ఆర్డరేగా అంతా. అంతా లా అండ్ ఆర్డరే కానీ అది తొందరగా లాయర్ అయితే మస్తు పనులు ఉంటాయి. పోలీసు వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరించడం చాలా బాధాకరం ఇది. ప్రజాస్వామ్యంలో ఈయన ప్రజాపాలన అంటుంది కదా, ఉమ్. మరి ప్రశ్నిస్తే ఎక్కడికక్కడ ఎందుకు అడ్డుకుంటున్నారు? అంటే ప్రశ్నించొద్దుగా మరి. ప్రజాపాలన ప్రశ్నిస్తుంది ఎందుకు ఇస్తారు? అరే ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు ప్రతిపక్షం ప్రశ్నించకపోతే ఎవరు ప్రశ్నిస్తారు? ప్రజాపాలన. ప్రజాపాలన మొన్న లగచర్ల ఘటన అయితేంది, ఉమ్. నెక్స్ట్ మొన్న జరిగిన హైడ్రా అయితేంది, చాలా ఉన్నాయి కదా. కలెక్టర్ విద్యార్థులు మీద- నిరుద్యోగులు మోసం చేసింది చాలా ఉన్నాయి కదా. మీద- కలెక్టర్ని ఎవరు కొట్టిరు? వాళ్ళ ఆక్రోశం తట్టుకోలేక చేసిరు, అవునా? కొట్టిరు. అందుకని జైలు వేసిరు జైలని తప్పు కదా అది. అని వాళ్ళు చెప్తున్నారు కదా. ఎలా ప్రజాప్రతినిధుల మీద మాట్లాడడం వేరు, బ్యూరోక్రాట్స్ మీద దెబ్బేయడం వేరే అన్న దాని మీద కదా వాళ్ళని జైలు మరి వేసిరు. ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఆలోచన వస్తే ఉమ్. ప్రజలు తిరగబడతారు కదా. 100% అది వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం తిరగబడ్డది, అందుకే తిరగబడ్డారు. జనాల మీద. ఆ, రైట్. ఎందుకు అన్నట్టు ఈరోజు తెలంగాణలో మొత్తం లా అండ్ ఆర్డర్ మళ్ళీ ఎక్కడెక్కడో అసలు రోజు ఒక్కొక్క సంఘటన, రోజుకొక అసలు ఏదేదో జరుగుతూ ఉంది. ఇది దేనికి సంకేతం? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఏదైతే అణచివేతలు వచ్చినాయో, ఉమ్. అయ్యే అణచివేతలు మళ్ళీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ తీసుకొచ్చింది. ఉమ్. ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఉమ్. మళ్ళీ అప్పుడు ఎప్పుడైతే ఆంధ్ర పెత్తందారులది అవుతుందో, ఉమ్. ఎవరు చంద్రబాబు తెలంగాణకి ఎట్లయితే అడ్డుపడ్డాడో, ఉమ్. మళ్ళీ అదే ఆయన శిష్యులు లెక్క మనోడు కూడా ఉమ్. ఇక్కడ అభివృద్ధికి కానీ ప్రతిపక్షాన్ని లేకుండా చేయడం కానీ ఉమ్. ఈ అడ్డుపడడం చాలా బాధాకరం. బాధాకరం. అయితే నాకు అర్థం కాగలుగుతాను, ప్రజలకు ఇదంతా కొత్తనా? తెలంగాణ ఉద్యమకారులకు ఈ కేసులు ఇవన్నీ కొత్తనా? ఇది అర్థం కావట్లేదు నాకు. తెలంగాణ ఉద్యమకారులకు, విద్యార్థులకు ఈ కేసులు కొత్త కాదు, జైలు గోడలు కొత్త ఏం కాదు. ఉమ్. ఈయన ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమందిని జైలుకు పంపించినా ఈయన మీద ప్రశ్నించడం మాత్రం ఆపం. ఆపం.